గట్టిగా సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మూకుమ్మడిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి ఆ పార్టీ నాయకత్వానికి అందరికీ ముఖ్య నాయకులందరికీ జానయ్య గారు ఆహ్వానం పలుకుతారు. దాని ప్రకారం జైనింగ్ ఉంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి ప్రవీణ్ మేజర్ గ్రామ పంచాయతీ మరి అది ఎప్పుడు కూడా మా బీసీ ముద్దుబిడ్డలైనటువంటి మున్నూరు కాపుల డామినేషన్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. మరి గతంలో అక్కడ ఒక మున్నూరు కాపు బిడ్డ సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆ జిల్లాలోని అత్యధిక మెజార్టీతోని మరి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఒక ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా 700 పైచిలకు ఓట్లతో గెలిచినటువంటి గ్రామ పంచాయతీ. ఆ గ్రామాన్ని ఇప్పటి వరకు ఏ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ డామినేట్ చేసినటువంటి పరిస్థితి లేదు. మరి ఆ యొక్క గ్రామం నుండి వాళ్ళ తీన్మార్ మల్లన్న గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలనేటటువంటి ఆలోచనతో ఇంకెంతకాలం మందికి పుట్టినటువంటి పార్టీల్లో మేము మనగడ సాగించాలనేటటువంటి ఆలోచనతో మన జాతి బిడ్డ మన జాతుల యొక్క మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నటువంటి మల్లన్నకు ఇప్పటికైనా మనం మద్దతు తెలపాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఆ గ్రామం నుండి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా దుర్గయ్య గారు, అదేవిధంగా వెంకన్న గారు, భూపతి జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, వెంకన్న గారు అందరు రావాలి ఒకరొకరుగా వచ్చి మరి మన రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇటే ఉండు. మెడల్ ఉంచొద్దు చూడు మన దాంట్లో లేపుడే మరి వాళ్ళ దగ్గర ఉంచినట్టు ఆయన ఇటు ఉంచారు ఉంచుడు ఉండదు మన దాంట్లో. తలెత్తుకొని కండువ వేసుకునే కార్యక్రమం వాళ్ళ కారణం తల ఉంచి అందరికీ స్వాగతం. ఇది ఇక్కడ కొంతమంది రండి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఈ వర్గాల ప్రజల కోసం 78 సంవత్సరాల తర్వాత ఈ బీసీల హక్కుల కోసం, బీసీల అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. క్లియర్గా ఈ పార్టీ ఇంటెన్షన్ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో చేసిన మోసం, కులగణలలో పందుల లెక్క గాడిదల లెక్క చెప్పింది కానీ మా ప్రజల లెక్క చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా 160% ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా పిడికెడు మంది లేనటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఇలా మా పిల్లల ఉద్యోగాలు మా నోట్లో మట్టి కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీ పార్టీలో ఎవరిని ఉంచం. మీ పార్టీ గాంధీ భవన్కు తాళం వేసుకొని పోవుడే. మీ పార్టీ మా బీసీ ప్రజలను ఏ విధంగానైతే మోసం చేసిందో ఈ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అలాగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవన్నీ కిరాయి ఇండ్లు మాత్రమే మా బీసీలకు, ఇలా మా సొంత ఇల్లు మాకు వచ్చింది, ఈ సొంత ఇంట్లో ఆత్మగౌరవంతో నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాజ్యాధికారం ఖచ్చితంగా బీసీల చేతిలోకి రాబోతా ఉంది. మరో 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా బీసీల హస్తగతం కాబోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మా ఆత్మగౌరవంగా భావించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం ఏ తరీకాలో పోరాటం జరిగిందో ఇలా బీసీ ఉద్యమం కోసం కూడా అదే తరీకాలో పోరాటం సాగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, ఇంకా ఏ పార్టీలో ఏ ఇతర కిరాయిన్లలో బతుకుతున్న బీసీ బిడ్డలారా మనతో ఆత్మగౌరవం ఉంది, ఇక్కడికి రండి, ఇది మన ఇల్లు అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక మిగతా కార్యక్రమాన్ని జానయ్య గారు నడిపిస్తారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఆ యొక్క వివిధ గ్రామాల్లో ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుండి అనేక పార్టీలకు సేవలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క పార్టీలో ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మరి ఏ రకమైనటువంటి నిర్బంధాలు, ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిరో మరి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి మా జాతులందరూ కూడా తెలుసు. వీటన్నిటికీ మరి పరిష్కారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి నిన్న మొన్ననే పార్టీకి మరి సింబల్ కూడా కేటాయించడం జరిగింది. మరి అది వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నటువంటి కత్తెర గుర్తు మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు నిత్యం అందుబాటులో ఉండేటటువంటి కత్తెర గుర్తు రావడం కూడా నిజంగా శుభ పరిణామం అని తెలియజేస్తూ మరి వాళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా
మరి మా రాజ్యం మాకు రావాలి, మరి మా హక్కులు మేము సాధించుకోవాలి, మరి మాకు జరుగుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ టైం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళ అవసరం తీరిన తర్వాత మాకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చదు అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు రాజీనామా చేసి ఈ జిల్లాలో ఉండబడినటువంటి 9 జనరల్ స్థానాల్లో మరి 8 చోట్ల కూడా రెడ్డి వర్గాలు మాత్రమే ఇవాళ గెలిచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2 పార్లమెంటు స్థానాల్లో మరి ఆ యొక్క కుటుంబాలే పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి అవకాశాలు లేవనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి యొక్క సూర్యాపేట నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి కూడా మరి తీన్మార్ మల్లన్న గారి యొక్క సారథ్యంలో మరి దూసుకుపోతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వామ్యమై మరి ఆత్మగౌరవంతో మన పార్టీకి మనం ఓట్లు వేసుకోవాలి, మన పార్టీకి మనం పనిచేసుకోవాలి, మన వర్గాలందరినీ కూడా మరి మన పార్టీలోకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోనే అధికారంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మరి వాళ్ళ సొంత పార్టీ ఏర్పాటైన సందర్భంగా మా పార్టీలో జరగడం నిజంగా శుభ పరిణామం తెలియజేస్తూ ఈ యొక్క సూర్యాపేట నియోజకవర్గంలో ఈ యొక్క ఎళ్లపల్లి గ్రామంతోనే మరి ఆ యొక్క నియోజకవర్గ పరిస్థితులు కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఉండబడినటువంటి మరి బీసీ వర్గాలు చాలా చైతన్యవంతమైనటువంటి బీసీ వర్గాలు అక్కడ కాదు, ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలన్నా మరి ఆ గ్రామం నుండి మరి ఆ యొక్క చైతన్యంతో మాత్రమే గెలిచినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మరి అలాంటి గ్రామం నుండి నిజంగా పార్టీలోకి రావడం శుభ పరిణామంగా భావిస్తూ మరి ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లన్న గారి నాయకత్వంలో 2028లో మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనడానికి సంకేతంగా భావిస్తూ మరొకసారి వీళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి సుదర్శన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.